ఈ వీడియో రీడింగ్ వీడియో. ఎవరికైతే రీడింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా చూడండి, ఇక్కడ ఘనం అనే పదం ఉంది. ఘనం, పివి వనం. ఘనం, పివి వనం. నల్ల తుమ్మ, చూడండి, నల్ల తుమ్మ, నల్ల తుమ్మ. ఓ నల్ల తుమ్మ, ఓ నల్ల తుమ్మ, ఓ నల్ల తుమ్మ. పసిడి పూల కొమ్మ, పసిడి పూల కొమ్మ. నువ్వు లేక పల్లె చిరునామా లేదమ్మా. నువ్వు లేక పల్లె చిరునామా లేదమ్మా. ఒళ్ళంతా ముళ్ళున్న, ఒళ్ళంతా ముళ్ళున్న. ఒడిమెత్త నీవమ్మ, ఒడిమెత్త నీవమ్మ. కొల్లలుగా పిట్టలకు కొలువు నీ ఇల్లమ్మ. కొల్లలుగా పిట్టలకు కొలువు నీ ఇల్లమ్మ. అంటూ తెలంగాణ కవి గోరటి వెంకన్న నల్లతుమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పాడో ఇప్పుడు చూద్దాం. నల్లతుమ్మ కాయలు, నల్లతుమ్మ కాయలు 8 అంకెలు కలిగిన, 8 అంకెలు కలిసిన గొలుసులాగా ఉంటుంది. గింజల వల్ల గలగల శబ్దం వస్తుంది. ఆ కాయలను చిన్నప్పుడు కాళ్లకు పట్టిల్లా చుట్టుకొని సంబురపడుతూ ఆడుకునేవాళ్ళం. ప్రఖ్యాత తెలంగాణ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు చిత్రించిన ల్యాండ్స్కేప్ పెయింటింగ్ నేర్పే సమయంలో నల్లతుమ్మ చెట్టు బొమ్మ అతి కష్టమైనదని చెబుతూ దానిని చిత్రించేందుకు కొన్ని మెలకువలు, కొన్ని మెలకువలు నేర్పించారు. అయినా నల్లతుమ్మ చెట్టు చిత్రించడం చిత్రకారులకు ఎప్పుడూ సవాలే. సాధారణంగా ఊరు దాటి పయనమైతే ఎటు చూసినా నల్లతుమ్మలు కనిపిస్తాయి. నిస్సారమైన బంజరు భూముల్లో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని పెరిగే నల్లతుమ్మ చెట్టు తెలియని వారు ఉండరు. 20 మీటర్ల దాకా పెరిగే ఈ చెట్టు, ఈ చెట్టు కొమ్మలు గొడుగులా విస్తరిస్తాయి. కాండం నల్లగా ఉంటుంది. బెరడు గరకుగా పగుళ్ళు కలిగి ఉంటుంది. ఈ పగుళ్ళలోంచి తేనె వంటి జిగురు బంక స్రవిస్తూ ఉంటుంది. సన్నని పుల్లల్లాంటి కాడలకు పసుపు రంగులో గుండ్రని పూలు పూస్తాయి. కొమ్మలు బూడిద రంగు ముళ్ళు కలిగి ఉంటాయి. నల్లతుమ్మతో ఉపయోగాలు అనేకం. తుమ్మ మొద్దు బలమైనది, చాలా బరువుగా ఉంటుంది, గట్టిగా ఉండి మన్నికగా ఉంటుందని నాగలి, ఇతర వ్యవసాయ పరికరాల తయారీకి నల్లతుమ్మ మొద్దుని వాడుతుంటారు. బొగ్గు తయారీ కోసం నల్లతుమ్మని ఉపయోగిస్తారు. బెరడు నుంచి వచ్చే ఈ గమ్ జిగురు ప్రింటింగ్ పరిశ్రమలో రంగులు వేయడానికి, రంగులు సిరా తయారు చేయడానికి, కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు, కాగితం తయారీకి ఉపయోగిస్తారు. గమ్ అరాబిక్ అని పిలిచే, గమ్ అరాబిక్ అని పిలిచే నల్లతుమ్మ చెట్టుని సామాజిక అడవుల పెంపకంలో కంచెగా పెంచుతున్నారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల్లో నల్లతుమ్మ జిగురు ప్రధానమైనది. ఆకులు, పూలు, బెరడు, జిగురులో
పలు ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తస్రావం, రక్తస్రావం, ల్యూకోరియా, ప్లీహ, పిత్తాశయ రోగాల నివారణకు మూలికా వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ఎమ్మెల్సి సురభి వాణీదేవి పివి కూతురు మనకి చిన్న ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మిత్రులారా ఇప్పుడు చదివినటువంటి ఈ అంశంలో నుండి మనము సంయుక్తాక్షరాలతో కూడినటువంటి పదాలను చూద్దాం. చూడండి ఇక్కడ ఈ చివరి లైన్లో వైద్యం, ఈ పదం చూడండి, అండర్లైన్ చేస్తాను. వైద్యం ఉపయోగిస్తారు. ప్లీహ, ల్యూకోరియా, ఇవి సపరేట్గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. రక్తస్రావం, ఉత్పత్తుల్లో ఉత్పత్తుల్లో ఇక్కడ చూడండి, ప్రింటింగ్ పరిశ్రమలో, తర్వాత వ్యవసాయ, ఇక్కడ చూడండి, పూస్తాయి, గుండ్రని, స్రవిస్తూ స్రవిస్తూ, నెక్స్ట్ ఇక్కడ ఉష్ణోగ్రతలను మీటర్ల, నిస్సారమైన, చిత్రకారులకు చిత్రించడం అతి కష్టమైనదని నేర్పే చిత్రకారుడు చిత్రించిన ల్యాండ్స్కేప్ ప్రఖ్యాత ప్రఖ్యాత శబ్దం ఓకే. ఇవి మిత్రులారా కొన్ని సంయుక్తాక్షరాలతో కూడినటువంటి పదాలు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.